రాని కేసీఆర్ ముఖాల యాత్ర చేసిన బీఆర్ఎస్ గెలవదంటున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఎందుకంటే అంత పగ అంతేందయా, పాత సీఎం కదా, 10 ఏళ్ళు సోపతి కదా, ఎట్లా చెప్పు? మళ్ళా కేసీఆర్ ముఖాల యాత్ర చేస్తాడు ఈ వయసులో, ఎట్లా మాట్లాడతారు వెంకటరెడ్డి గారు? కరెక్ట్ కాదు ఇది. ఆయనకు మీకు ప్రతిపక్షం అయిపోయిండు, కానీ మీరు పిలిస్తే వస్తలేడు, అసెంబ్లీకి వస్తలేడు, మీ నల్గొండకు వస్తున్నాడు. నల్గొండలో ఎవరిని గెలవనీయకపోతే బీఆర్ఎస్లో ఒక జగదీశ్వర్ రెడ్డిని తప్ప. తర్వాత లాస్ట్కి వచ్చి ఇప్పుడు ఆయన ఉదయమేమో మంచిగా పొలం బాట పడుతుంటుండు, సాయంత్రం ఏమో ప్రజల బాట, ప్రజలతో చర్చించి ఆయన సంప్రదింపులు చేస్తుంటుండు. మరి నువ్వేమో కేసీఆర్ ముఖాల యాత్ర చేసినా బీఆర్ఎస్ గెలవదంటున్నావు. అంటే బీఆర్ఎస్ని ఏం చేస్తారు? లాస్ట్కి వచ్చేసి మన తెలుగుదేశం పార్టీ లేక భూస్థాపితం చేస్తారా? మీ కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిసి 10 సంవత్సరాల కోపం అంతా తీసేటట్టున్నారా చూస్తే. కాబట్టి ఈ విషయంలో ఒక్కసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి ఏం అర్థం చేసుకుంటారో, ఈ కాంగ్రెస్ మధ్యన ఈ బీఆర్ఎస్ మధ్యన ఏం ఒప్పందాలు ఉన్నాయి, అసలు ఈ పార్టీ ఏంది, ఇందులో భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఈ మే 13 తారీఖే వీళ్ళ కథలు కార్యక్రమాలు తెలుస్తాయి. జూన్ 4 తారీఖు ఓపిక పడితే తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు వీళ్ళ గురించి వెయిట్ చేయవలసిందే మనం తప్పకుండా. 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. ఆయన 14 అంటాడు, ఎవరు 10-12 అంటాడు కేసీఆర్. ఈయన కోమటిరెడ్డి వెంకరెడ్డి 14 అంటాడు. ఉన్నవే 17. అన్న 17లా ఒకటి ఎంఐఎం గుంజుకపోతుంది, ఇక 16 ఉంటాయి. ఆయన 12, ఈయన 14 అంటే ఏడికి వెళ్తాయి, ఎక్కడికి వెళ్తాయి? అసలు పెంచుతారా మరి? పార్లమెంటు సంఖ్యను వెలుస్తారా 543కి వెళ్ళి? జగనన్న ఏం మాట్లాడతారో అర్థమైతే లేదు. ఆశ ఉండాలి, అద్దు ఉండాలి. వాళ్ళకి అద్దు లేదు, వీళ్ళకి అద్దు లేదు, మొత్తం ఒకటే ఆశ అయిపోయింది. నేను గెలుస్తా, నేను గెలుస్తా, నేను గెలిపిస్తా, నేను గెలిపిస్తా, నేను నామినేషన్లు చేస్తున్నా, అటెండ్ అవుతా అని. అంటే ఎంపీ స్థానాల్లో 14 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ విజయం ఖాయం. అదే అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు ఖాయమని. కానీ మరి 14 అడుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలేమో 12 ఇస్తా అంటున్నారు. మరి చూడాలి ఎట్లయితుందో మరొకసారి. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ శకం ముగిసింది. కేసీఆర్ బస్సు యాత్ర కాదు ముఖాల యాత్ర చేసిన నల్గొండ భువనగిరి సభ స్థానాల్లో పార్టీకి డిపాజిట్లు కూడా రావని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు. అంటే 10 ఏళ్ళ కోపముతోటి 10 ఏళ్ళు మోసం చేసిండు కేసీఆర్. కాబట్టి కేసీఆర్ శకం ముగిసింది. కేసీఆర్ ముఖాల యాత్ర చేసినా రాడు, ఇక పార్టీ ఉండదు, దాన్ని భూస్థాపితం చేస్తారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని. తర్వాత ఈ ముఖాల యాత్ర చేసిన చేయనోడు నల్గొండ భువనగిరి లోకసభల్లో ఆ పార్టీకి డిపాజిట్లు కింద రావంట, అంత గట్టిగా చెప్తున్నాడు. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ విధంగా అంటున్నాడు. మంగళవారం ఆయన నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంగళవారం మొత్తం ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2 సార్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్, మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి అక్రమంగా 1000 కోట్లు సంపాదించారు. అంటే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి జగదీశ్వర్ రెడ్డి తోడైపోయి 10 సంవత్సరాలు కొన్ని 1000 కోట్లు నల్గొండ ప్రజలను ముంచేసిండు అంటుండు వెంకటరెడ్డి. తర్వాత లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం. 14 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించడం ఖాయం అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మేమంతా సమిష్టిగా పనిచేస్తున్నాము. కేసీఆర్కు దమ్ముంటే మెదక్ ఎంపీ సీటు గెలిపించుకోవాలి. మేమందరం కలిసికట్టుగా తెలంగాణ ప్రజలు ఇచ్చిన అధికారంతో శాసనసభకు మొత్తము గెలిచి ఈరోజు పార్లమెంటుకు గెలిపించుకోవడానికి కలిసికట్టుగా పనిచేస్తున్నాము. కాబట్టి నీకు దమ్ము, ధైర్యము, మగాడిలా సత్తా ఉంటే మెదక్ డిస్టిక్ ఎంపీ సీటు గెలిపించుకో చూద్దాము అని సవాల్ విసురుతున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకంటే సవాలు విసిరిగిన నల్గొండ డిస్టిక్లోకి వెళ్ళి మెజారిటీ ఇచ్చిండు. కాబట్టి మరి ఈసారి మరి ఏమంటేది మెదకులకి వెళ్ళి ఈయన కేసీఆర్ గెలిపించుకుంటాడా, లేకపోతే ఈయన సవాళ్ళు ఏం చేస్తాడు, అవి ఎదిరిస్తాడా, లేకపోతే స్వీకరిస్తాడా, విరక్తి చెంది దాన్ని రిజెక్ట్ చేస్తాడా చూడాలి మరి. తర్వాత ఈ జగదీశ్వర్ రెడ్డి 10 సంవత్సరాల నుండి కోట్లు సంపాదించుకున్నప్పుడు ఇప్పుడు లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 సీట్లు ఖాయమని ఖచ్చితంగా ఈయన చెప్తున్నాడు. కానీ దీని విషయంలో రేవంత్ రెడ్డితో కలిసి మేమంతా సమిష్టిగా పనిచేస్తున్నాము, ఇదైతే కరెక్టే, రాష్ట్ర ప్రజల మంగళ చిన్నాభిన్నం కాకుండా కరెక్టే చేస్తున్నానని అంటున్నాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి చేస్తున్నప్పుడు కేసీఆర్కు దమ్ము మెదక్ ఎంపీ సీటు గెలిపించుకోవాలంటే మరి కేసీఆర్ చూడాలి, మీ దమ్ము ఏదో చూపించుకోవాలి. ఇప్పుడే
ఇక మనం లేనప్పుడైతే చూపించుకోలేవు కదా. తర్వాత నదీ జలాల పెంపకంలో ఏపీ సీఎం జగన్తో కేసీఆర్ లాలోచి పడడం వల్లే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు చీకటి ఒప్పందము చీపటి అగ్రిమెంట్లు చేసుకొని జగన్మోహన్ రెడ్డితోటి అందుకే ఇప్పుడు కరువు తెచ్చిపెట్టిండు కేసీఆర్. ఎందుకంటే అధికారంలో ఇటువంటి తప్పుడు పనులు చేస్తాడని తెలిసే ఖచ్చితంగా కేసీఆర్కు మొత్తం ఈ లాలోచి పడడం వల్లే ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కరువు వచ్చిందంట. మొత్తం ఎవరితోటి ఈ జగన్తో లాలోచి చేయడం వల్లే. కాబట్టి ఇప్పుడే ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తారు. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని వస్తావు? అక్కడ లాలోచి పడి అంతా ఆగం పట్టించి చీకటి ఒప్పందంతో అగ్రిమెంట్లు చేసుకొని ఆంధ్రప్రదేశ్ని మొత్తం టోటల్గా కొలాబ్ చేసినావు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆడపాడు చేసిండు, ఈడికి వెళ్ళి వచ్చి ఇక్కడ చీకటి ఒప్పందంతో కేసీఆర్ తోటి ఈ విధంగా చేసిండు. మరి ఇప్పుడు కరువు వచ్చింది, ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మీరు ఎలా కూడా వస్తాం అంటుండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తర్వాత ఈ విషయాల్లో మరి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తామని పదే పదే అడుగుతాడు. బీఆర్ఎస్ నేతల గురించి శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి బాగా చెప్పారు. బీఆర్ఎస్ ఎంపీ గుత్త సుఖేందర్ రెడ్డి బాగా చెప్పారు. ఏం చెప్పారు? ఎంపీ ఎన్నికలు పూర్తవగానే అభివృద్ధి పనులపై మరింత దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. అంటే ఈ గుత్త సుఖేందర్ రెడ్డి ఏంటిదంటే బీఆర్ఎస్ నేతల గురించి శాసన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి బాగా చెప్పారు. ఏమని? ఎన్నికలు పూర్తి అవగానే అభివృద్ధి పనులపై మరింత దృష్టి సాధిస్తాం. అంటే చూడాలి మరి ఏం సాధిస్తారు, చూద్దాం మరి. ఎందుకంటే కేసీఆర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఖచ్చితంగా ఒకటే అడుగుతున్నాడు పదే పదే, నీ శక్కం ముసిపోయింది, కేసీఆర్ బస్సు యాత్ర కాదు ముఖాల యాత్ర చేసినా గెలువడు. ఎందుకు? తెలంగాణ ప్రజల మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి 100% గెలవడు అని అంటున్నాడు. కాబట్టి ఆ విషయంలో చూద్దాం మనం మరి.